దేవి నామానికి మహిమ కలుగునుగాక. బాగున్నారా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వర్తమానాలు విను బలపడుతున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ, అప్పులున్నాయా మీ ఇంట్లో? అనేకమైనటువంటి అప్పులతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి మేమెంత సంపాదించినా ఆ సంపాదన మా కుటుంబానికి సరిపోక మరి అన్ని అప్పుల పాలైపోతున్నాయని బాధపడుతూ, దిగులు పడుతూ, కృషిస్తూ, కృంగిపోతూ మరి నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే దేవుని ప్రియబిడ్డలకు చక్కటి వర్తమానం చెప్పాలని ప్రభు పేరట నేను ఆత్మలో ప్రేరేపించబడి ఉన్న దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తా ఉంది. నీ దేవుడైన యెహోవా యొక్క మాటలను మరి ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించుటకు ఆయన మాటను జాగ్రత్తగా విని నడుచుకునే ఎడల మీలో బీదలుండరని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే బీదలకు ఎక్కువగా అప్పులుంటాయేమో, బీదలకే కదండి మరి వాళ్ళు కష్టం చేసింది మరి మనకు సరిపోకపోతే అప్పులు చేస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతులు అప్పులు చెయ్యరేమో, మరి బీదలు ఉంటారట. బీదలు ఉండరని దేవుని వాక్యం అంటుంది. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ శ్రద్ధగా అనుసరించినట్లయితే మన లోపల మరి లేమి ఉండదని ప్రభు వారు తెలియజేస్తూ, లేమి ఎవరికైతే ఉండదో దేవుడు అంటున్నాడు ఆర్థిక లేమి కూడా ఉండదంటున్నాడు. వాక్యము లేమి ఎవరికైతే కలుగుతుందో వారు అప్పుల పాలవుతారు. వాక్యము లేమి లేకుండా సమృద్ధి చేత నింపబడుతుంటారు, వారు అప్పుల గుండా నడిపించబడరని దేవుని వాక్యం సెలవిస్తూ అక్కడ కింద మాట కూడా రాయబడింది. నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చెయ్యవంట, అప్పు తీసుకోవంట. మరి దేవుని వాక్యము నీలో కొరతగా ఉందా? ఒకవేళ కొరతగా ఉంటే నీ హృదయంలో, నీ మనసులో సమృద్ధి అయినటువంటి జీవ వాక్యాన్ని నువ్వు చేతబట్టుకొని నింపుకున్నట్లయితే ఆమేన్ దేవుడు అంటా ఉన్నాడు. దాని ప్రకారం నువ్వు నడుస్తున్నట్లయితే, దాని ప్రకారము నీ జీవితాన్ని మరి క్రమమైన పద్ధతిలో నువ్వు నడుచుకున్నట్లయితే ఆమేన్. నీకు అప్పులున్నా వాటన్నిటిని ప్రభువారి తీర్చి నేను సమృద్ధిలోనికి, నిన్నొక్క మరి ఆయన యొక్క ఆశీర్వాదములోనికి, ఆయన యొక్క మరి దీవెనలోనికి సంపూర్ణంగా నడిపించి ఏ లేమి నీకు రాకుండా, ఏ కీడు నీకు రాకుండా ఆయన కాపుదలతో నేను నడిపించి ముందుకు తీసుకెళ్లాలని ప్రభువారు ఆశపడుతున్నారు గనుక ఇంకెందుకు ఆలస్యం? ఆయన మాటలు శ్రద్ధగా వింటూ ఆయన మాటల్లో నువ్వు నడవడానికి, ఆయన మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ అప్పులను తీసివేసి ముందుకు నడిపిస్తాడని ప్రభు పేరట నేను కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి